ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఘనంగా సత్కళవాహిని 55వ వార్షికోత్సవ వేడుకలు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ నెల 10న పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. గ్రామీణ యువత సాంప్రదాయ సంక్రాంతి క్రీడల్లో పాల్గొనాలి. కాకినాడ రూరల్ CI చైతన్య కృష్ణ పిలుపు. కులగణన దరఖాస్తులో ఉన్న పొరపాట్లను సరిచేయాలి. కలెక్టర్కు వినతి పత్రం అందించిన బీఎస్పీ ప్రజా సంఘాల నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహినిలో ఈషా ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సత్కళవాహిని సభ్యులచే దశావతారం సంగీత నృత్య దృశ్య రూపకం ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సత్కళవాహిని 55వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా సత్కళవాహిని వ్యవస్థాపకులు ఏవి కృష్ణమాచార్యులు, అధ్యక్షులు SV గోపాల నరసరాజు, కార్యదర్శి కలగా శివరాణి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ, పార్లమెంటు సభ్యుడు తంగళ ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ P భారతికి సత్కళవాహిని సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. సత్కళవాహిని సంగీత నృత్య దృశ్య రూపకం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. తోలుబొమ్మలాట కళాకారులకు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం కళాకారులందరినీ ఘనంగా సన్మానించారు. సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ నందు 55వ వార్షికోత్సవ కార్యక్రమాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో హాజరైన తంగళ ఉదయ్ శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు సత్కళవాహిని 55వ వార్షికోత్సవంలో డాక్టర్ SP భారతితో పాటుగా ముఖ్య అతిథిగా పాల్గొనడం భగవంతుడి వరమని అన్నారు. కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం మరియు విద్యార్థులకు బహుమతులు ప్రదానం జరిగింది. ఈ వేదికపై డాక్టర్ SP భారతి తన వంతు విరాళంగా 10,000 రూపాయలు ప్రకటించారని, అదేవిధంగా ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ కూడా 50,000 రూపాయల విరాళం ప్రకటించడం మహద్భాగ్యంగా భావించాలని ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. సత్కళవాహినిపై అంతస్తు ఆడిటోరియం నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తారని ఎంపీ ప్రకటించడం చాలా ఆనందకరమని భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్ SP భారతి, ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ సత్కళవాహినికి సాంస్కృతిక పరమైన అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే ప్రయత్నం చేయగలమని ఇరువురు ముఖ్య అతిథులు ప్రకటించడం మహాదృష్టంగా భావించాలన్నారు. ప్రొఫెసర్ సుదర్శన్, నున్నా దొరబాబు, సత్కళవాహిని సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంటే కల్చర్కి దగ్గరలో ఉండేటట్టు కొండపల్లి బొమ్మల్ని ఆయన సొంత డబ్బులతో కొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఆ కొండపల్లి బొమ్మల్ని ఇవ్వటం, అలాగే ఈ కల్చర్ని డెవలప్ చేసే విధంగానే ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అలాగే నేను ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా అయ్యాను. సో దాంట్లో ఈ కల్చర్ అనే డిపార్ట్మెంట్లో స్టేట్ అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నేను ఒక్కడనే ఉన్నాను. అది నిజంగా ఇలాంటి అవకాశం మీలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడేదందుకే ఉన్నది నేనన్న నేసరేమో అనిపిస్తుంది. డెఫినెట్లీ సెంటర్ నుంచి ఏం కావాలన్నా అపార్ట్ ఫ్రమ్ స్టేట్లో చేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే నేను కూడా కాకినాడ పార్లమెంట్ నుంచి మీకు సహకారం అందిస్తూ సెంటర్ నుంచి కూడా ఏం కావాలన్నా సరే డెఫినెట్లీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చి చెప్తే కనుక నేను దానికోసం మీ దగ్గర మీ ఎంప్లాయీనే. యాక్చువల్లీ నేను కాకినాడ పార్లమెంట్లో అందరికీ కూడా ఎంప్లాయీనే. డెఫినెట్లీ మీ వర్క్ని నేను ఢిల్లీలో వెళ్ళి పని పూర్తి చేసి తీసుకొచ్చేలాగా నేను పని చేస్తాను. అలాగే
ఈ సత్కళ వాహినికి నేను ఈరోజు అది సెంటర్ నుంచి చేసేది చేయనివ్వండి, స్టేట్ నుంచి చేసేది చేయనివ్వండి, నా వంతు నేను ఒక 50,000 కూడా నేను ఈ సత్కళ వాహినికి నేను పంపిస్తాను. అండ్ ఎప్పుడు ఏదున్నా కూడా నన్ను మీ అబ్బాయిలా చూసుకోవాలి, మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళలా చూసుకోవాలి, ఒక బిడ్డలా చూసుకోవాలి, ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు అవసరం అని చెప్పి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాలేకపోతాం, ఆయన ఒక్కరు ఒక్కరే. నేను నిన్న ఒక వారం రోజులు అయిందేమో కారు మీద వెళ్ళి ఒక్కరు పరిశీలించి ఆ రాజమండ్రి రోడ్ ఒకటి ఈ డిస్ట్రిక్ట్ మన కాకినాడ సామర్లకోట రోడ్స్ అన్ని వెయ్యాలని ఒక సంకల్పం నేను చూశానండి. ఆయన ఒక మనిషి అంతే. అది చాలా గొప్ప తరుణం. ఎప్పుడైనా చూడలేదు, 10 మందిని ఎత్తుకెళ్తారు ఆ రోడ్డు చూడాలి. ఆ రోడ్డు అందరూ రోజు చూస్తూనే ఉన్నాం. మనకి వెళ్ళకెళ్ళి ఆయన ఒక్కరు వెళ్ళి పరిశీలన చేసి వెంటనే వర్క్ ప్రారంభించారు. అలా డైనమిక్ మ్యాన్ మన శ్రీనివాస్ గారు. ఈరోజు మనం మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే శ్రీనివాస్ గారు మన టీ టైం ద్వారా ఇప్పుడు మనకి ఆయన ఎన్నేళ్ల నుంచో ఎక్కడికి వెళ్ళినా బస్సులు కార్లు ఆపి ఎక్కడ టీ టైం ఎక్కడ జరుగుతుంది, మా సంగతి శ్రీనివాస్ గారు ఎప్పుడు వస్తారు, పార్లమెంట్ సభ్యులుగా చూసుకుందాం అనుకున్నామేమన్నా. కాబట్టి అన్ని టీలు తాగేస్తాం ఆయనకి. అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ తాగి ఉంటారు. కాబట్టి ఎన్ని ఊళ్ళు వెళ్ళినా కూడా మహనీయులు ఆ టీ యొక్క స్పాట్ ద్వారా మనకి ఇచ్చారు. మా కుమార్తె చెప్పింది అమెరికా నుంచి తంగళి శ్రీనివాస్ గారు వంటి వ్యక్తి రావడం చాలా గర్వకారణం. నేను అమెరికాలో ఆయన సాధించిన పనులు డైనమిక్ అన్నీ కూడా మా అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది అక్కడి నుంచి. కాబట్టి ఇవాళ మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ తర్వాత చాలా రోజులు నా సాధన, దీక్షలు ఇవన్నిటితో నేను లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ మాస్టర్ని నేను సన్యాసం స్వీకరించిన తర్వాత మొదటిసారిగా నేను ఆశ్రమానికి వస్తున్నప్పుడు నేను కోరుకోవడం జరిగింది, మాస్టర్ ప్రోగ్రామ్ తోటే మొదలు పెట్టాలి అని. అలా మాస్టర్ మళ్ళీ వచ్చి అప్పటికి నాకు తెలియదు, వారి అబ్బాయి ఇవన్నీ కూడా నాకు తెలియదు. అమ్మగారు నన్ను అడిగారు. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఈ స్థలదాతలను కూడా మనం నివాళి ఇవ్వకూడదండి. ఎందుకంటే వాళ్ళు జీవించి ఉన్నారు, ఇంకా జీవించి ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం నివాళి అనడానికి కూడా లేదు. అంటే అందరం పుడతాం, చనిపోతాం, కానీ తిరిగి మళ్ళీ మనం కలుసుకుంటున్నామంటే వాళ్ళు జీవించి ఉన్నట్టు, వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు ఎప్పటికీ ఉన్నట్టే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 10న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన వివరాలను తెలిపారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ రోడ్డును చూసినటువంటి పాపాన పోలేదు. ఒక పక్క కాకినాడ పెద్ద నగరం, రాజమండ్రి పెద్ద నగరం, ఒక పక్క ఎయిర్పోర్టు, కాకినాడ పోర్టు ఉన్నటువంటి 2 ప్రధాన నగరాలు ఈ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి, రాజమండ్రి, కాకినాడ. ఆ రోడ్లో అనేక మంది మరణించినటువంటి సంగతి మీ అందరికీ, మీడియా వారు అందరికీ తెలుసు. అలాగే ప్రజలు కూడా చాలా బాధలు పడ్డారు. మొన్న కూడా 2 యువకులు ఆ రోడ్లో మరణించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఆ రోడ్డు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలిని కూడా సందర్శించి ఇక మీద ఇటువంటి ప్రమాదాలకు గురవ్వకూడదని ఆయన స్వయంగా ఆ ఏడీబీ రోడ్లో ప్రయాణం చేయడమే కాకుండా ఇటు పిఠాపురం, సామర్లకోట ఈ 2 మున్సిపాలిటీలు దాన్ని గత 5 సంవత్సరాల్లో కూడా ఆ రోడ్డుని నిర్వీర్యం చేయడం కానీ కనీసం ఒక తట్ట మట్టి కూడా పోయలేదు. ఎవరైనా నాయకుడు బాగున్న రోడ్లు అంటే తిరుగుతారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ రోడ్లు బాగోలేదో ఆ రోడ్డు అంటే వచ్చి ఆ రోడ్లు మరమ్మతు చేయడమే కాకుండా ఆ రోడ్లన్నీ బాగు చేసే విధంగా అధికారులు చూస్తారనే ఉద్దేశంతో బాగోలేనటువంటి రోడ్లో వచ్చేటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు నాయకులందరూ కూడా ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్లో ప్రయాణించడం. నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఏడీబీ రోడ్డుని పరిశీలించి ఈ గోకులాల షెడ్లు అయితే ఏవైతే ఇచ్చామో మనం రామారాం ఇప్పటివరకు ఒక 500 షెడ్లు శాంక్షన్ అయ్యడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో. అదేవిధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కాబోతుంది. దానికి మొట్టమొదటిగా ముందుగా ఈ కుమారపురంలో సార్ గోకులం షెడ్ని సందర్శించి ప్రారంభిస్తారు. తదుపరి ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలలో వివిధ రకాలైన సాంస్కృతిక స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సార్ అన్నీ కూడా వీటిని వీక్షించి వీటిని అదేవిధంగా కూడా పబ్లిక్ని అడ్రస్ చేయబోతున్నారు. ఈ పండుగ సందర్భంగా ఈ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది.
మా శ్రేణులంతా కూడా అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. సాయంత్రం కల్లా కూడా ఏర్పాట్లు అయిపోతాయి. సార్ ఎల్లుండ పొద్దున్న 9:30 కల్లా రాజమండ్రిలో దిగుతారు. 12:30 కల్లా కుమారపురం వస్తారని మేము అనుకుంటున్నాం. అక్కడి నుంచి రమారాం ఈ స్థలాన్ని చేరడానికి 1 గంట అవుతుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా సారి బహిరంగ సభ ఉంటుంది. ఈ రకంగా ఈ కార్యక్రమం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామీణ యువత సాంప్రదాయ సంక్రాంతి క్రీడల్లో పాల్గొనాలని, అలాగే ఎటువంటి జూదాలలోనూ పాల్గొనవద్దని కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కరప సబ్ ఇన్స్పెక్టర్ సునీత ఆధ్వర్యంలో 8 టీంల మధ్య వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సూరిబాబు, జిల్లా పరిషత్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మంచి వాతావరణం ఉండేలాగా ఎవరో కూడా ఈ జోద క్రీడల వైపు వాళ్ళ మనసు మళ్ళకుండా సన్మార్గంలో నడిపించడం కోసం అన్ని ఊళ్ళల్లోనూ, ఎస్పెషల్లీ ఈరోజు కరప మండలంలో పెట్టాం. కరప హై స్కూల్ ప్రాంగణంలో వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సుమారు ఇప్పటికి ఒక 8 టీంలు వచ్చినాయి అన్ని ఊర్ల నుంచి, కరప మండలం నుంచి. ఈ 8 టీంలు కూడా లీగ్ పద్ధతిలో ఇక్కడున్న ఈటీ గారి ఆధ్వర్యంలో, హెడ్మాస్టర్ ఆధ్వర్యంలో అన్నీ కూడా టీమ్స్ అన్నిటి కూడా ఆర్గనైజ్ చేసి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. దీనిలో భాగంగా ఎవరైతే యువత ఎక్కువ మంది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. ఈ యువత మిగతా వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండడం కోసం, వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీని అందరూ మిగతా విలేజెస్లో కూడా ఇలానే జరగాలని కోరుకుంటూ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కుల గణనలో దరఖాస్తులో ఉన్న పొరపాట్లను సరిచేయాలని బహుజన సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాతా సుబ్రహ్మణ్యం, పండు అశోక్ కుమార్, సుబ్బు తదితరులు మీడియాతో మాట్లాడారు. కుల గణన దరఖాస్తులో ఎస్సీ కులం పక్కన రిలీజియన్ అంటే మతం రాయకుండా ఖాళీ స్పేస్ వదిలేసిన చోట తిరిగి వారు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని రాసి ఆ ఖాళీ స్పేస్ ఫిల్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో నాయకులు బొంగ సతీష్, మురారి రవి, కండవల్లి లోవరాజు, పల్లం రవి, థామస్, సాయి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కరికి ఉంది, కానీ ఈ దేశంలో ఎస్సీలకి ఒక్కరికే వాళ్ళ కులాన్ని అనుభవించవచ్చు, కానీ మతాన్ని అనుభవించే హక్కు లేదు. కాబట్టి ఇమీడియట్గా వీళ్ళని తీసుకెళ్ళి క్రైస్తవులు చేసేసి బీసీసీలు చేసేద్దామనే ప్రయత్నం ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతుంది. ఇది పెద్ద కుట్ర. బీసీలుగా చేసేసి ఎస్సీలని మొత్తం యావత్తు రిజర్వేషన్ నుంచే తొలగించే కుట్ర జరుగుతుంది. కాబట్టి దానిపై కొంత జాగరూకత వహించాలని మేము కలెక్టర్ గారికి తెలియజేశాం. ఈ విషయంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలోనూ ఈ విషయం స్పందించాలని వివిధ దళిత సంఘాలకి మేము కోరుతున్నాం. మాలలు అవ్వచ్చు, మాదిగలు అవ్వచ్చు. ఈరోజు మాలలకి గవర్నమెంట్ వ్యతిరేకతతో కొంత బ్యాడ్ చేయొచ్చు బీసీసీలుగా. రేపు మళ్ళీ తర్వాత మాదిగలకు కూడా అదే పరిస్థితి తీసుకొస్తే 2 కులాలను కూడా బీసీ జాబితాలో పెట్టేసి రిజర్వేషన్లు అనేవి అందకుండా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలని వివిధ దళిత సంఘాలను మేము కోరుతున్నాం. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో చరిత్ర అంతా కూడా చాలా దెబ్బతినవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడాలని మేము కోరుతున్నాం. దీనిపై కూడా అతి త్వరలోనే మేము హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నామని తెలియదు. ఏమవుతుందంటే ఈ ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు బీసీసీగా మారతారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా డిఆర్ఓ గారికి పంపించి అన్ని మండల ఎంఆర్ఓ ఆఫీసులకి పంపించి ఆ మతం ఏదైతే రిలీజన్ కాలం ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలని చెప్పాం. అదేవిధంగా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. గ్రామాల్లో ఉన్న మండలాల్లో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే మీ గ్రామ సచివాలయాల్లో ఈ లిస్ట్ ఉంటుంది, సర్వే జరిగిన లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ తీసుకుని ఎవరెవరికి పేరు పక్కన మతం పడలేదో, కులం పక్కన మతం పడలేదో, రిలీజన్ రాయలేదో దాన్ని చూసి గ్యాప్ని ఫిల్ చేయాలి. లేదంటే రేపొద్దున్న మనం మతం మార్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎస్సీ కులంలోంచి బీసీ కులంలోకి పోతారు, రిజర్వేషన్ అందకుండా పోతుంది. ఇది మన కులాన్ని మార్చే కుట్ర జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అన్ని గ్రామాల్లో దళిత యువకులు అప్రమత్తమయ్యి ప్రతి గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఆ లిస్టు చూసి ప్రజలను
చైతన్యపరిచి ఆ గ్యాపులు ఫిల్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఈ నెల 12వ తారీఖు వరకు సమయం పొడిగించారు. 12వ తారీఖు వరకు సమయం ఉంది. ఈ లోపే మీరందరూ ఇలా లిస్టుని సరిచూసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి మీ జిల్లాలలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ సమాచారాన్ని అందరికి అందజేయాలని తెలియజేస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ 42వ డివిజన్ స్వామినగర్ పరిసర ప్రజల రాకపోకలకు పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం నగర కన్వీనర్ పల్లెల వీరబాబు స్వామినగర్ ప్రాంతం తూరల వంతెన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015లో కాకినాడ నగరపాలక సంస్థలో విలీనమైందన్నారు. నగరానికి స్వామినగర్ ప్రాంతానికి తూరల వంతెన నిర్మించి చాలా కాలమైందన్నారు. గతంలో వంతెన ఐరన్ గ్రిల్ పాడినప్పుడు ఇంద్రపాలెం మన ఊరు మన బాధ్యత సంస్థ వారు రిపేర్ చేయించారని తెలిపారు. ప్రస్తుతం వంతెన రిపేర్ వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. స్వామినగర్ నుండి విద్యార్థులు కాకినాడలో చదువుకుంటారని, స్వామినగర్ పరిసర ప్రాంతాలు కూడా ఇటీవల అభివృద్ధి చెందడం వల్ల వంతెనపై ట్రాఫిక్ పెరిగిందన్నారు. వంతెన రిపేర్ వల్ల ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని, ప్రమాదకరంగా కూడా ఉందన్నారు. అదేవిధంగా వంతెనకు ఇరువైపులా అపరిశుద్ధ్యం తాండవిస్తుందన్నారు. గౌరవ నగరపాలక సంస్థ కమిషనర్ వారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ ప్రాంతానికి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని వీరబాబు కోరారు. తూరల వంతెన రిపేర్లకు గురై చాలా ప్రమాదకరంగా ఉంది. గతంలో కూడా ఆ బ్రిడ్జి అంచులు పాడైపోయినప్పుడు మన ఊరు మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ వారు రిపేర్ చేయించడం జరిగింది. తాజాగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఒక ఆటో వెళ్తే అటువైపు వచ్చే 2 వీలర్స్ కూడా ఆగిపోయి రావాల్సి వస్తుంది. దీనివల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. రెండో వైపు అనేక మంది స్వామినగర్ విద్యార్థులు కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ వైపు చదువుకోవడానికి వస్తూ పోతూ ఉంటారు. ఆ బ్రిడ్జి అంచులన్నీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ వంతెనని పక్కా వంతెన నిర్మించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మైకా సంచుల్లో పువ్వులు రకరకాల పత్రాలు పెట్టి ఆ వంతెన దగ్గరే పడేయడం వల్ల మొత్తం నీరంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి మురికిగా తయారయ్యి దోమల కేంద్రంగా తయారైపోయింది. చాలా అపారిశుధ్యం తాండవిస్తుంది. ఇది కాకినాడకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి డివిజన్ 42వ డివిజన్ స్వామినగర్. దయచేసి నగరపాలక సంస్థ కమిషనర్ వారు ఇతర సంబంధిత శాఖ అధికారులు స్పందించి స్వామినగర్ని పక్కా వంతెన నిర్మించాలని, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కల్పించాలని, పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని ప్రకటించాలని సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం రాజమండ్రి జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మోకాళ్లతో చిప్ప పట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అర్ధగంట పాటు ఆందోళన చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వటం లేదన్నారు. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడవనివ్వటం లేదన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పి లావణ్య, కొండవతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీల్, సిపిఐ నాయకులు నల్ల రామారావు, టి నాగేశ్వరరావు, బి నాగబాబు, మున్సిపల్ అధ్యక్షులు రమణ, బేగం, జట్ల సంఘము దేముడు, బాబు, వెంకట్రావు, దుర్గాప్రసాద్, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మీ ప్రభుత్వం, మీ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని, స్టీల్ ప్లాంట్ని కాపాడతామని చెప్పిన వారు ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఒకటే అడుగుతున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని నువ్వు చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇమ్మని కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి ప్రయోజనమైన పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తిదని చెప్పాలని కోరుతున్నాం. కడప స్టీల్ ప్లాంట్ నిర్మితామని చెప్పాలని ఇవన్నీ చెప్పకుండా ఈ రాష్ట్రానికి వస్తే ఒకటే మా నినాదం, మోడీ గో బ్యాక్ అని చెప్తున్నాము. ఎప్పటికైనా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపడి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, లేకుంటే మాత్రం 5 కోట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. ఆంధ్రుల జీవితాలలో వెలుగు నింపిన లూయిస్ బ్రెయిలీ చిరస్మరణీయుడని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల కాకినాడ అందుల వసతి గృహం వద్ద బ్లైండ్ హోమ్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బ్లైండ్ హోమ్ కోఆర్డినేటర్ గణపతి అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా సూపరింటెండెంట్ యు రాజు, ఎం బాపిరెడ్డి, అప్పలరాజు, కొర్రిపాటి రవీంద్రబాబు, రత్నరాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత అతిథులు తలాటం హరీష్ అందులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అదేవిధంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం అందులకు ఒక లిపిని రూపొందించి వారి జీవితాలలో వెలుగురేఖలు నింపిన లూయిస్ బ్రెయిలీ చిరస్మరణీయుడన్నారు. గణపతి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎవరి ద్వారానో తలాటం హరీష్ ఫోన్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి తమకు ఆహారం అందించాలని కోరిన వెంటనే స్పందించి తమకు సాయం చేయడంతో పాటు ఇప్పటివరకు అడిగినవన్నీ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో మల్లేశ్వరి, కేసిరెడ్డి సంతోష్, నక్క మురళి, వరప్రసాద్, సూరవరపు సింహాచలం, కోటాడి తిరుపతిరావు, బాలు తదితరులు పాల్గొన్నారు. మన ఉభయ గోదావరి జిల్లాల రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ సనదేశ్ బాబు దృష్టికి తీసుకెళ్ళండి. ఈ బిల్డింగ్ గురించి కంపల్సరీ వీళ్ళకి సొంతంగా గవర్నమెంట్ ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నారు, ఎన్నో ఇళ్ళు కట్టిస్తున్నారు. మన ఈ బ్లైండ్ గాని మాత్రం కంపల్సరీ ఒక బిల్డింగ్ ఇస్తే వీళ్ళందరికీ ఆ బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి వచ్చేలాగా చేయాలని నేను సనదేశ్ ఫౌండేషన్ ద్వారా కంపల్సరీ నేను మన వాళ్ళతో దృష్టి తీసుకెళ్తానని గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి ఈ విషయాన్ని మాత్రం మన కాకినాడలో వీళ్ళందరికీ మంచి బిల్డింగ్, మంచి వసతులతో చేయించాలన్నదే మా ఉద్దేశం. ఎందుకంటే కళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ చేస్తున్నారు, వీళ్ళకి ఎన్నో కష్టాలు పడుతున్నారు. వీళ్ళకి మాత్రం బిల్డింగ్, మంచి ఫెసిలిటీస్ ఉన్న బిల్డింగ్ మాత్రం ఇవ్వాలని ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం కంపల్సరీ చేస్తుందండి. వీళ్ళ గురించి ఆలోచించి మంచి బిల్డింగ్కి మాత్రం ప్రపోజ్ చేసి మా సానదేశ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి దీన్ని త్వరలో పెద్దలందరితో మన నారా చంద్రబాబు గారితో కూడా ఓపెన్ చేస్తానని మీతో మాటిస్తున్నాను. పొద్దున్నే టయానికి 6 గంటలకే టిఫిన్లు తెచ్చేవాడు నరేష్ గారు. అలాగే మధ్యాహ్నం అందరికి 12 గంటలకైతే 11:30 కల్లా భోజనాలు హాస్టల్కే వచ్చాయి. తర్వాత ఫ్రంట్ రో హాల్ టికెట్లు తీసుకోవడానికి మేము జిరాక్స్కి ఎక్కడికో బయటకు వెళ్ళవలసి వస్తుందండి అని అంటే వారి పాపగారు మన బర్త్డే పేరు మీద మరి ఫ్రంట్ రో మనకి ఇచ్చి ఉన్నారండి. అలాగే ఒక ఫ్యాన్ కూడా వేసి ఉన్నారండి. అలాగే దాంతోపాటు కూడా నా జీవన ఉపాధి కొరకు బ్రతకడానికి మన డఫండ మాస్టర్ పక్కన ఒక ఆయన పేరు మీద హరీష్ స్పోర్ట్స్ దాని మీదే నాకు ఒక ఫ్యాన్సీ స్టోర్ అనేది నాకు మరి ఇచ్చి ఉన్నారండి. అలాగే వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ విధంగా నన్ను గుర్తించి నన్ను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న హరీష్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. కానీ అది చదవటానికి చాలా ఇబ్బందిగా ఉండేది. లూయి బ్రెయిల్ కూడా అనుకునేవాడు ఇది ఒకే హ్యాండ్తోని ఆ 12 డాట్స్ టచ్ చేసి చదవడం అనేది ఇంపాసిబుల్ అని తలంచి లూయిస్ బ్రెయిల్ ఏం చేశాడంటే దీనికి ఏదో వీ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ సొల్యూషన్ వేసి ఆయన ఆలోచించి 6 చుక్కల బ్రెయిల్ లిపిని ఆయన వెన్ హీ వాజ్ 15 years అంటే 15 సంవత్సరాలు ఉండేటప్పుడే ఆ లూయి బ్రెయిల్ అని ఆయన ఏం చేశాడంటే ఈ 6 చుక్కల బ్రెయిల్ని కనుక్కోవడం జరిగింది. అయితే ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే విమర్శ ఉంటుంది, వీడేం చేశాడరా అనేసి చాలామంది అక్కడ ఉన్న క్రిటిసైజర్స్ కానీ వాలంటీర్స్ హవే కానీ వాళ్ళందరూ వీడేం చేశాడు మనకేముందనేసి విమర్శించారు. కానీ కాలక్రమేణా అది 1829లో దానికి మెల్లమెల్లగా ఆ ప్రాచుర్యం కూడా లభించడం జరిగింది. కాలక్రమేణా లూయిస్ బ్రెయిలీ ఎదగడం జరిగింది. అయితే ఎక్కడైతే ఆయన రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడే ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. ఇట్స్ అ గ్రేట్ న్యూస్. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన పండుగలు
వాటి విశిష్టతను తెలియజేయడంతో పాటు సంక్రాంతి పండుగలో ప్రసిద్ధిగాంచిన పిండి వంటలను వారికి తెలియజేయడం జరిగిందని ప్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల ప్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ అధ్యక్షత వహించగా డైరెక్టర్ పావని ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగను ప్రతిబింబించే విధంగా ఇన్స్టిట్యూట్ను అందంగా అలంకరించారు. సంక్రాంతి పిండి వంటలను తయారు చేసే విధానాన్ని వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ పావనిలు మాట్లాడుతూ తమ సంస్థలో విద్యార్థులకు దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయడంతో పాటు పండుగల విశిష్టతను, వంటకాలను గురించి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు అగస్య, రమేష్, సుశీల్, మోహన్, కుమారి, సత్యానందం, ప్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్ చైర్పర్సన్. ఈ రోజు మేమందరం మా ప్రియా ఇన్స్టిట్యూట్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పటి ప్రజలకు అనగా భావితరాలకు కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలకు కానీ సంక్రాంతి గురించి సరిగా తెలియదు కాబట్టి దానిని అవగాహనలోకి తీసుకురావాలని చెప్పి మేము ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాం. మా ప్రియా ఇన్స్టిట్యూట్ స్థాపించి 13 సంవత్సరాలు అయింది ఇప్పటికి. సో ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా మేము సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుతూ ఉంటాం. అంటే మా విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ సంక్రాంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాం. ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కాకినాడ బ్రాంచ్ సర్వసభ్య సమావేశం కాకినాడ రైల్వే కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఆర్పీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి జిఎన్ శ్రీనివాసరావు, ఏపీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యలో 8వ వేతన సంఘ నియామకం అవసరాన్ని విపులంగా వివరించారు. సంఘ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా విఎస్ఎస్ మూర్తి, కార్యదర్శిగా బివి రమణ, కోశాధికారిగా టి రఘురాం, ఉపాధ్యక్షులుగా ఎస్ఎం జిలానీ షాషా, ఎస్ నాగేశ్వరరావు, ఎస్ రహ్మతుల్లా, జి రామభద్రరాం, సహాయ కార్యదర్శులుగా టీవీఎస్ఎస్ నారాయణ్, డి శ్రీనివాసరావు, ఎస్ వెంకట్రావులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం సంఘ ముఖ్య సలహాదారులు కెవి రమణరావు, ఎన్ రమణరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 75 సంవత్సరాలు నిండిన 25 మంది రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను సంఘం తరపున ఘనంగా సన్మానించారు. 18 నెలల్లో డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో బాపుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం. తప్పనిసరిగా ఆ అమౌంట్ని కూడా రేపు బడ్జెట్లో అమౌంట్ని తిరిగి ఇవ్వాలని చెప్పి ఇటువంటివే కాకుండా పెన్షన్స్కి కావాల్సిన లాంగ్ పెండింగ్ డిమాండ్స్ అయినప్పటికీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ యాక్చువల్గా 10 సంవత్సరాల కాలంలోనే పూర్తిగా అమౌంట్ వెనక్కి వచ్చేస్తున్నా కానీ 15 సంవత్సరాల పాటు పెన్షన్ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా కూడా ఈ పెన్షన్స్ని ఏడిపించడం అనేది సరైన చర్య కాదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ డిమాండ్స్ మీద ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే మటుకు అన్ని కార్మిక సంఘాలతోనూ మిగిలిన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్తో కలిసి తప్పకుండా అవసరమైన కార్యాచరణకు దిగటమే కాకుండా నిరాధ్యక్షులు కానీ హర్తాలు కానీ చేయాల్సిన అవసరం కూడా వస్తుందని, తప్పకుండా అటువంటి పరిస్థితులు రాకుండా ఈ ప్రభుత్వమే దిగొచ్చి ఆ డిమాండ్స్ని అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి పెన్షన్ కూడా ప్రతి ఏడు కూడా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కూడా పార్లమెంటరీ కమిటీ సిఫారసు మేరకు రివైజ్ చేయాలని చెప్పి ఫ్యామిలీ పెన్షన్ మెడికల్ అలవెన్స్ కూడా 3,000 రూపాయలు ఇమ్మని చెప్పి పార్లమెంటరీ కమిటీ డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు దాకా కూడా బడ్జెట్ లేదని చెప్పి పక్కన పెడతాం కరెక్ట్ కాదు. ఈసారి బడ్జెట్ లేదని సరే దాన్ని డిక్లేర్ చేయాలని చెప్పి, అదేవిధంగా కాకినాడ హెచ్ఆర్ఏ కూడా 20% ఇమ్మీడియట్గా ఎన్హాన్స్ చేసి ఇవ్వాలని చెప్పి, మరియు రైల్వే హాస్పిటల్ ఇక్కడ ఇస్తాన్న అగ్రిమెంట్ మజ్దూరీతో కూర్చున్న అగ్రిమెంట్ ప్రకారం జనరల్ మేనేజర్ ఇమ్మీడియట్గా రైల్వే హాస్పిటల్ కూడా పెన్షనర్స్ కానీ ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ సామాన్లు కూడా దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడే ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్జేఎస్ఎంలో ఫైట్ చేస్తున్నారు. అలాగే సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ మధ్యనే 50% ఆఫ్ లాస్ట్ బేసిక్ పే ఇస్తామన్నారు. వాటితో పాటు డిఏ రికవరీ చేసిన 10% అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేవలసిందిగా కోరుతున్నాము. అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ కూడా గ్రాట్యుటీ కూడా పూర్తిగా వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో కూడా స్ప్లిట్ చేశారు. 25 సంవత్సరాలు చేసినట్టు సగం పెన్షన్ ఇస్తాము, మిగతా వాళ్ళకి ప్రొఫెషనల్గా తగ్గిస్తూ ఉన్నారు. అది సరికాదు. వాళ్ళకి అలాగే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన కోరుతున్నాం. తర్వాత ఈ 4వ తరగతి ఉద్యోగస్తుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేవారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఏదో హైకోర్టు ఒకటి జడ్జిమెంట్ ఇచ్చిందని వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశారు.
వాళ్ళకు కూడా తిరిగి ఉద్యోగాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే చాలామంది ఎంచేతంటే ఈవేళ బీటెక్లు చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా 10,000 రూపాయలకి గ్యాంగ్ మెన్లు గలాసీలు అలా చేస్తున్నారు. మనం వాళ్ళందరికీ పైకి తీసుకురావాలంటే తప్పనిసరిగా వాళ్ళకి రూట్ చూపించాలి. అలాగే ప్రభుత్వం అయితే ఈవేళ పెద్ద పెద్ద స్టేషన్లు కడుతున్నారు, చాలా వేల మంది లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే టైంలో మన రైల్వే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూడాలని కోరుకుంటూ ఈరోజు జరుపుతున్నటువంటి మరి సర్వసభ్య సమావేశానికి వచ్చినటువంటి విజయవాడ నుంచి సంఘ నాయకులకి, అలాగే ఇక్కడ నూతన కార్యవర్గానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇకపోతే సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ మరి రోజు రోజుకి కూడా పెద్దలను గౌరవించే విధానం తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా కనీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులని విస్మరించడం, దాని గురించి ఈవేళ సుప్రీంకోర్టు కూడా మరి ఆస్తిలో హక్కు కావాలంటే తల్లిదండ్రులు సక్రమంగా చూడాలనేటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం చాలా హర్షణీయం. కాబట్టి ప్రతి వారు కూడా పెద్దలకి విన్నవించుకోవడం ఏంటంటే, మీరు బ్రతికుండగా పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆస్తులు రాసి ఇవ్వడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే చాలా శ్రేయస్కరం కాదు. మీరందరూ కూడా కష్టపడి మరి చివరి దశలో నిరాధారులైపోతున్న సమస్యలు ఎన్నో మరి ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ దృష్టికి వచ్చింది. కాబట్టి మరి కోర్టులు ఆశ్రయించే కంట ముందుగానే మీరందరూ కూడా మీ యొక్క జాగ్రత్త మీరు తీసుకోవడం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలోని ప్రతివారు శ్రద్ధ వహించవలను. మీరందరూ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 14వ రోజు శ్రీ లక్ష్మీ హయగ్రీవ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలు పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంతరామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 14వ రోజు శ్రీ లక్ష్మీ హయగ్రీవ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా సత్కళవాహిని 55వ వార్షికోత్సవ వేడుకలు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ నెల 10న పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. గ్రామీణ యువత సాంప్రదాయ సంక్రాంతి క్రీడల్లో పాల్గొనాలి. కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ పిలుపు. కుల గణన దరఖాస్తులో ఉన్న పొరపాట్లను సరిచేయాలి. కలెక్టర్కు వినతి పత్రం అందించిన బీఎస్పీ ప్రజా సంఘాల నాయకులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.